సామ్స్ 103-5. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. గరుత్మంతునివలె నీ యౌవనము నూతనమగును. ఈ వాక్యం మన ఆత్మకు ఆహారం లాంటిది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిరాశలు ఎదురైనా, దేవుని మేలును అనుభవించిన మనసు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. ఈ వాక్యంలో 2 గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మన హృదయాన్ని తన మేలుతో తృప్తిపరుస్తాడు. మన యౌవనాన్ని గరుత్మంతునివలె నూతనంగా చేస్తాడు. 1. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. మనిషి హృదయం ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. డబ్బు ఉంటే పేరు కావాలి, పేరు ఉంటే శాంతి కావాలి, శాంతి ఉంటే ఆనందం కావాలి. కాని ఇవన్నీ ఉన్నా కూడా కొంత లోపం అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన తృప్తి భౌతిక విషయాల్లో లేదు. అది దేవుని సన్నిధిలోనే లభిస్తుంది. దేవుడు ఇచ్చే మేలు అంటే కేవలం సంపద కాదు. అది ఆరోగ్యం, కుటుంబ ప్రేమ, శాంతి, క్షమ, దయ, మార్గదర్శకం, ఆత్మీయ బలం. మన జీవితంలో ఎన్నోసార్లు మనం అనుకోకుండా రక్షించబడతాం. ప్రమాదం తప్పుతుంది. సమస్యలో నుండి బయటపడతాం. బాధ మధ్యలో ఒక ఆశ కిరణం కనిపిస్తుంది. ఇవన్నీ దేవుని మేలు. ఆయన నిశ్శబ్దంగా పనిచేస్తుంటాడు. హృదయం తృప్తి చెందడం అంటే ఏమిటి? మనసులో అసంతృప్తి లేకపోవడం, పోలికలు చేయకపోవడం, ఇతరుల విజయాన్ని చూసి బాధపడకపోవడం, మనకు ఉన్న దానికి కృతజ్ఞతతో ఉండడం, దేవుని మేలును గుర్తించి కృతజ్ఞత చెప్పడం. కృతజ్ఞత ఉన్న చోట అసంతృప్తి ఉండదు. దేవుని మేలు గుర్తించిన చోట భయం తగ్గిపోతుంది. ఆయన కృపను అనుభవించిన చోట ఒంటరితనం ఉండదు. 2. గరుత్మంతునివలె నీ యౌవనము నూతనమగును. గరుత్మంతుడు, గద్ద, పక్షి గురించి ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. అది ఎత్తుగా ఎగురుతుంది. తుఫానులో కూడా గాలిని ఉపయోగించుకుని పైకి ఎగురుతుంది. అలాగే దేవుడు మన జీవితంలో తుఫానులు వచ్చినా వాటిని మన ఎదుగుదలకు ఉపయోగిస్తాడు. యౌవనం నూతనమగుట అంటే కేవలం శరీర బలం కాదు. అది కొత్త ఆశ, కొత్త ఆలోచనలు, కొత్త ధైర్యం, కొత్త విశ్వాసం, కొత్త ప్రారంభం. ఎంత వయసు అయినా సరే, దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఆత్మీయ యౌవనం ఉంటుంది. వారు నిరాశపడరు. వారు పడిపోయినా లేస్తారు. వారు బాధపడినా నిలబడతారు. మనసు అలసిపోతుంది. శరీరం అలసిపోతుంది. కానీ దేవుడు మన లోపల కొత్త శక్తిని నింపగలడు. మనం ప్రార్థనలో ఆయనను ఆశ్రయించినప్పుడు, మనం బైబిల్ వాక్యాలను ధ్యానించినప్పుడు, మనం ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు, మన లోపల ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. దేవుని మేలు ఎలా అనుభవించాలి? కృతజ్ఞతతో జీవించాలి. ప్రతి చిన్న ఆశీర్వాదాన్ని గుర్తించాలి. ప్రార్థనలో ఉండాలి. మన బాధలు ఆయనకు చెప్పాలి. వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మాట మన ఆత్మకు బలం. నమ్మకం కోల్పోవద్దు. ఆలస్యమైన ఆయన సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. క్షమించాలి. మన హృదయం శుద్ధిగా ఉంటే దేవుని మేలు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వాక్యం మనకు చెప్పే సందేశం: నువ్వు ఒంటరివి కాదు. నీ బాధ దేవునికి తెలియనిది కాదు. నీ ప్రార్థన వృధా కాదు. నీ జీవితానికి విలువ ఉంది. నీ భవిష్యత్తు ఆశతో నిండి ఉంది. జీవితం కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది. మన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మనం ప్రేమించిన వారు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మన కలలు ఆలస్యమవచ్చు. కానీ దేవుని మేలు ఎప్పుడూ ఆగదు. అది నిశ్శబ్దంగా పనిచేస్తుంది. చీకటి ఎక్కువైనప్పుడు ఉదయం దగ్గరలోనే ఉంటుంది. పరీక్ష ఎక్కువైనప్పుడు ఆశీర్వాదం దగ్గరలోనే ఉంటుంది. బాధ ఎక్కువైనప్పుడు దేవుని కృప మరింతగా పనిచేస్తుంది. వ్యక్తిగత ధ్యానం. ఈ రోజు నీ హృదయం అలసిపోయి ఉండవచ్చు. నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావేమో. ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని అనుకుంటున్నావేమో. ఈ వాక్యం నీకు చెబుతోంది: దేవుడు నీ హృదయాన్ని తన మేలుతో నింపుతున్నాడు. ఇది ముగింపు కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం. నీ యౌవనం, నీ ఆశ, నీ ధైర్యం మళ్లీ నూతనమవుతుంది. ప్రార్థన. ప్రభువా, నీ మేలును గుర్తించే కళ్ళు మాకు ఇవ్వు. అసంతృప్తిని తొలగించి కృతజ్ఞత హృదయాన్ని ఇవ్వు. మా అలసటలో కొత్త శక్తి ఇవ్వు. మా నిరాశలో కొత్త ఆశ ఇవ్వు. మా భయాలలో ధైర్యం ఇవ్వు. నీ కృపతో మా జీవితం నూతనమగునుగాక. ముగింపు. ఈ వాక్యం కేవలం ఒక వాగ్దానం కాదు, అది జీవించే సత్యం. దేవుడు మన జీవితాన్ని తన మేలుతో నింపుతున్నాడు. మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మన యౌవనాన్ని నూతనంగా చేస్తున్నాడు. అందుకే ఈ రోజు ధైర్యంగా నిలబడండి. నవ్వండి. ఆశతో ముందుకు సాగండి. ఎందుకంటే దేవుని మేలు మీతో ఉంది.